ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము. ఇరవై 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. కావున వారు, ఎక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా, ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు జనసమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనబడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో, యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడును లేడని చెప్పగా, జనులందరూ బొబ్బలు పెట్టుచు, రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసిరి. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. ఈ లేఖన భాగాలను మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. మీ కృపకు అప్పగించుకుంటున్నాం. సహాయము చేయండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖనాలు చాలా శ్రద్ధగా గమనించగలిగితే ప్రజలందరూ కూడా కేకలు వేస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు. రాజు చిరంజీవి అగునుగాక అంటున్నారు. ఇది ఇశ్రాయేలీల జీవితంలో ఒక క్రొత్త విషయం. కారణం ఏంటంటే అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీలకు రాజు లేడు. కానీ గమనించండి, అప్పటి వరకు ఇశ్రాయేలీలకు ఉన్నది ఎవరు అంటే న్యాయాధిపతులు ఉన్నారు. యెహోషువ నాయకత్వం తర్వాత దేవుడు ఇశ్రాయేలీల మీద న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఒత్నీయేలు మొదలుకొని యెహూదు, మొత్తానికి 14 మంది న్యాయాధిపతులని దేవుడు ఇశ్రాయేలీల మీద ఏర్పాటు చేశారు. వారే నాయకులు, వారే న్యాయాధిపతులు, వారే తీర్పరులు, వారే సమస్తం ఇశ్రాయేలీలకు ఏ చిన్న సమస్య వచ్చినా న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళాల్సిందే. చూడగలిగితే సమూయేలు ప్రవక్తగా, యాజకుడిగా
న్యాయాధిపతిగా దేవుని చేత బలంగా వాడబడ్డాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆఖరకు సమూయేలు ముసలితనంలో వచ్చేసరికి సమూయేలు చేసిన పని ఏంటంటే వారి కుమారులను, సమూయేలు తన కుమారులను న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయము, ఇదే గ్రంథంలో 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు మనం చూడగలిగితే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. మంచిదే. వారి పేర్లు ఏంటంటే, జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. గమనించండి. దీనికి పర్యవసానం ఏంటంటే, ఇందాక మనం 10వ అధ్యాయములో చదువుకున్న ఆ 23, 24 వచనాల్లో రాజును ఏర్పాటు చేసిన తరువాత ప్రజలందరూ కూడా సంతోషించి ఏమంటున్నారు? రాజు చిరంజీవి యగునుగాక, రాజు చిరంజీవి యగునుగాక, ఎల్లకాలం ఇదే రాజు మాకు ఉండాలి అన్న సంతోషాన్ని వాళ్ళు కేకల ద్వారా, అరవటం ద్వారా బయట పెడతా ఉన్నారు. వాస్తవానికి సమూయేలు దేవుని దృష్టిలో ఎంత బలముగా వాడబడ్డాడో అతని విధేయతే చూపిస్తూ ఉంది. కానీ అతని ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు ఈ యోవేలు, అబియా అనేవారు. ఇది చాలా విచారకరమైన సంగతి. వాస్తవానికి సమూయేలు లాగానే వీరు కూడా ప్రవర్తించి ఉంటే, వీరు కూడా అందరికీ నీతి న్యాయాలు జరిగించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ప్రజలు రాజు అన్న ఆలోచన వైపు మళ్ళేవారు కాదు. కానీ గమనించండి, వీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు? దుష్ట ప్రవర్తన కలిగి ఏం చేస్తున్నారు? చూడగలిగితే 3వ వచనంలో, ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తున్నారు. గమనించండి. కారణం ఏంటి? ధనాపేక్ష, ధనాపేక్ష. అందుకని యాకోబు పత్రికలో గ్రంథకర్త ఏమంటాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము కాదు, ధనాపేక్ష. ధనము ఎక్కువగా సంపాదించాలన్న ఆశ, రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలన్న ఆశ. అప్పుడు ఏం చేయాలి? రాత్రికి రాత్రి ధనవంతులు అయిపోవాలంటే సిక్కిం లాటరీ టికెట్ ఒకటి కొనుక్కోవాలి. దాంతో రాత్రికి రాత్రి అయితే ధనవంతుడు అయిపోతాడు, లేదా ఏమీ లేదని, ఏమీ ఉండదని తేలిపోద్ది కదా. ఒక పెద్ద అట్ట మొక్క మీద రకరకాల టికెట్లు ఒక 25-30 సంవత్సరాల క్రితం ఇది ఒక పెద్ద క్రమంగా ఉండేది. దానికి ఒక సోమవారం, గురువారం ఏర్పాటు చేసేవాళ్ళు. ముఖ్యంగా ఈ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఎంప్లాయీస్ ఎప్పుడైతే జీతాలు తీసుకోవటానికి వస్తూ ఉంటారో అక్కడ బయట ఈడు అట్టమొక్క పేర్చుకొని అట్టమొక్క మీద అన్ని రకాలైన టికెట్లన్నీ పెట్టుకొని అమ్ముతూ ఉండేవాడు. రాత్రికి రాత్రి మీరేమవుతారు? ధనవంతులు అయిపోతారు. క్రమంగా వీటన్నిటినీ ప్రభుత్వం నిషేధించింది కాబట్టి సరిపోయింది. లేదంటే ప్రజలు ఇంకెంత ధనవంతులు అయిపోయేవాళ్ళు. ఆఖరికి అన్నా క్యాంటీన్ దగ్గర క్యూ కట్టే అంత ధనవంతులు అయిపోయేవాళ్ళు కదా. తినటానికి కూడా లేక అన్నా క్యాంటీన్ దగ్గర లైన్ కట్టాల్సి వచ్చేది. ఎందుకని? డబ్బులన్నీ ఈ వ్యసనాలకే అయిపోయినాయి. అందుకనే గమనించండి, వీళ్ళు న్యాయం తీర్చవలసిన ఈ సమూయేలు కుమారులు ఏం చేస్తున్నారు? ధనాపేక్ష ఎక్కువైపోయి లంచం పుచ్చుకొని న్యాయాన్ని ఏం చేస్తున్నారు?
త్రిప్పివేస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి న్యాయాన్ని త్రిప్పివేయటం అంటే. వాస్తవానికి గమనించండి, ఎవరు ఈ లంచగొండులు అంటే బాగా విద్యను అభ్యసించిన వారే, బాగా హోదా కలిగిన వారే. కానీ వీరిలో ఉండే ధనాపేక్ష ఏం చేస్తుంది? జీతానికి బదులు లంచాన్ని కోరుకునే స్థాయిలోనికి వీరిని తీసుకువెళ్ళిపోతుంది. తెరా చూడగలిగితే ఏదో ఒక రోజున మనం కూడా ఈ మధ్య టీవీల్లో చూస్తూ ఉంటాం కదా, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు పలానా అధికారిని పట్టుకున్నారు, అధికారి దగ్గర ఇన్ని లక్షలు దొరికినాయి కదా. వీళ్ళందరూ హోదా కలిగిన వారే, కానీ వీరిలో ఉన్న ధనాపేక్ష వీరిని ఏం చేసింది? లంచగొండిని చేసేసింది. తమది కాని దాని కొరకు ఆశపడే వారిగా చేసింది. ఆఖరికి వీరిని నవ్వుల పాలు చేసేసింది. ఎప్పుడైనా ఏ దఫేదారు దొరికాడు, విఆర్ఏ దొరికాడు అన్న వార్తలు విన్నామా మనం? లేవే. ఎంఆర్ఓ దొరికాడు, సిఐ దొరికాడు, లేకపోతే ఇంకొక రిజిస్ట్రార్ దొరికాడు. అంటే వీళ్ళందరూ అధికారులే. హోదాను మరిచిపోయి ధనానికి ఆశపడి వీళ్ళు చేసిన పనులు వీరిని నవ్వుల పాలు చేసేసాయి. అందుకనే మనం గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, చూడగలిగితే ద్వితీయోపదేశ కాండంలో రాయబడి ఉంటుంది కదా. ద్వితీయోపదేశ కాండములో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. 16వ అధ్యాయము 19వ వచనంలో, నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచం ఏం చేస్తుందంట? జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థాన్ని పుట్టిస్తుంది. డబ్బేం చేస్తుంది? జ్ఞానుల కళ్ళకు గుడ్డితనము కలుగజేస్తుంది. సమూయేలు తర్వాత సమూయేలు కుమారులైన ఈ యోవేలు, ఈ అబియా అనే ఇద్దరు కూడా సమూయేలును మైమరిపించే న్యాయాధిపతులుగా, సమూయేలును మించిన నీతి న్యాయాలు జరిగించే వారిగా, యాజకులుగా కొనసాగుతారని బహుశా ఇశ్రాయేలీలందరూ ఆశించి ఉంటారు. కానీ వీరికి ఆ లంచము వారి కళ్ళకు ఏమై కలుగజేసింది? గురుడితనం. అందుకని వాళ్ళు ఏం చేశారంట? లంచము పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పేశారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు నచ్చలేదు అది. అందుకనే వచ్చి సమూయేలు దగ్గర ఏడుస్తున్నారు, అయ్యా మీ కుమారుల్ని ఏదో ఏర్పాటు చేశావు కానీ వారు నీకున్న ప్రవర్తన కలిగి లేరు. వాస్తవానికి వాళ్ళు నీలాంటి వారు కాదు. కాబట్టి మాకెవరు కావాలి? ఇప్పుడు మాకొక రాజు కావాలి. మాకు ఈ న్యాయాధిపతులు, ఈ నాయకులు, ఈ ప్రవక్తలు ఏం వద్దు, మాకెవరు కావాలి? మాకొక రాజు కావాలి. ఎప్పుడైనా అడిగారా ఇశ్రాయేలీలు వారి జీవితంలో? ఐగుప్తులో ఉన్నారు, ఎప్పుడైనా అడిగారా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, 40 సంవత్సరాల అరణ్య మార్గంలోనే నడుస్తూ ఉన్నారు. దేవుని కాపుదలను, దేవుని సమకూర్పును అనుభవిస్తూ ఉన్నారు. ఏ రోజైనా అడిగారా మాకు రాజు కావాలని? అడగల. కానీ ఈ రోజున అడుగుతున్నారు. కారణం ఏంటి? అక్కడ న్యాయము లేదు. కాబట్టి మాకొక రాజు కావాలి, ఒక రాజును నియమింపుము, అతడు ఏం చేస్తాడు? మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఎంత విచారకరమైన సంగతి! సమూయేలు స్థాయిలో సమూయేలు కుమారులు లేని కారణంగా ఏం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా మాకొక రాజు కావాలని అడుగుతున్నారు. కారణం ఏంటంటే సమూయేలు కుమారులు నీతి న్యాయాలను మర్చిపోయారు. అందుకనే మీకా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. మీకా గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని
ముగించురు. వాళ్ళందరూ ఏమైపోతారు? ఎవరు? గొప్పవారు, న్యాయాధిపతులు, అధిపతులు, వీరందరూ ఏకపట్టుగా ఉండి, అంటే మన భాషలో చెప్పాలంటే వీళ్ళందరూ ఏమైపోతారు? ఒక సిండికేట్ అయిపోయి న్యాయాన్ని జరిగించరు. న్యాయాధిపతిలో ఏమాత్రం కూడా న్యాయము ఉండదు. కారణం ఏంటంటే ఈ న్యాయాధిపతులు ఏం చేస్తున్నారు? లంచము పుచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడ మన సంఘములోనే పిల్లలుగా, యవనస్తులుగా ఎదిగిన వారు సంఘానికి వ్యతిరేకంగా మారుతున్నారంటే వారికి ఏ ఆశ చూపించకుండా వాళ్ళు అలాగా మారిపోతారా? వారికి ఏ ఆశ చూపించకుండా, వారికి ఏ లాభాపేక్ష చూపించకుండా వాళ్ళు అలాగ అయిపోతారా? గమనించండి. ఇక్కడ సండే స్కూల్లో పెరిగిన వాడే ఎక్కడో మీటింగులు జరుగుతున్నప్పుడు వచ్చి గొడవ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారంటే దీని వెనుక ఎంత దాగి ఉంటుంది కదా. అంటే సంఘము ఇవ్వలేనిదేదో లోకం చూపింది కాబట్టి వీళ్ళందరూ ఏమైపోయారు? సంఘానికి వ్యతిరేకులు అయిపోయారు. గమనించు. వ్యతిరేకించే ముందు ఆలోచించాలిగా, అసలు దీనివల్ల మనకు వచ్చిన ఉపయోగం ఏంటి అని ఆలోచించాలిగా. ఆలోచించరు. అందుకని వీళ్ళందరూ ఏమైపోతారంటే ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు. అందుకనే అధిపతులు ఏం కోరుకుంటున్నారు? బహుమానము కోరుకుంటున్నారు. అధిపతులు బహుమానాన్ని కోరుకుంటున్నారు. అంతే. కొంతమంది డైరెక్ట్గా క్యాష్ తీసుకోకపోవచ్చు, దాని సమాన విలువ ఉన్న ఏదైనా వస్తువు, బహుమానం, గిఫ్ట్, బహుమానం. న్యాయాధిపతులు లంచము పుచ్చుకుంటున్నారు. అందుకనే గమనించండి, చాలామంది వాళ్ళ పనులు జరిగించుకోవటం కోసం లంచాలను ఎలా ఇవ్వజూపుతారో తెలుసా? లంచం తీసుకోవాలన్న ఆలోచన ఉద్యోగస్తులకి ఉండదు వాస్తవానికి. కానీ అవతల పని జరిగించుకోవటం కోసం వాళ్ళు ఎలాగా ప్రలోభ పెడతారంటే, తీసుకోండి, ఇది మీకోసం కాదు, ఏదైనా మంచి పని చేయండి, ఏదైనా హుండీలో వేయండి. రే, నీ కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు కానీ నీ లంచాన్ని దేవుడు దీవించడు. కానీ అలాగ చూపుతారు బయట. ఏదైనా పుణ్యకార్యానికి వాడండి. ఏది? ఎవడో నోటికాడ లాక్కుంది, వీళ్ళకి పుణ్యం ఎలాగవుతుంది కదా. ఎవరో పేదల దగ్గర బలవంతంగా లాగేసుకున్నది ఇది మంచి పనికి ఎలాగ ఉపయోగించబడుతుంది కదా. అలాగ అలవాటు చేస్తారు. వీళ్ళు ఏమనుకుంటారు? నేను తీసుకోలేదు, ఈ హుండీలోనే వేసానుగా అనుకుంటారు. అందుకనే చూడండి, సెలవులు వచ్చినప్పుడల్లా తిరుమల ఎందుకు అంత రష్గా ఉంటుంది? వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు మళ్ళీ. ఎందుకని? అందులో వేసేయాలి, పుణ్యం వచ్చేయాలి. ఇటువంటి దురాలోచనలో మనుషులు ఉన్నారు ఈ రోజున. గమనించండి. అంతేగాని దైవ భయం ఏమాత్రం కూడా లేదు. సమూయేలు కుమారులకు కూడా దైవ భయం ఉంటే వారు లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేసేవారుగా ఉండేవాళ్ళు కాదు. గమనించండి, ఎంత విచారకరమైన సంగతి అది. ఆ తర్వాత మనం చూడగలిగితే, ఇందాక మనం చదువుకున్న 15వ కీర్తనలోని 5వ చరణంలో రాయబడి ఉంటుంది కదా, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. గమనించండి, ఎన్నడూ కూడా కదల్చబడడు. వాస్తవానికి ఎప్పుడైతే వీరు రాజు కావాలని సమూయేలు దగ్గర ఏడ్చారో, సమూయేలు దేవుణ్ణి మొరపెట్టుకున్నాడో, దేవుడు వీరికి రాజుని ఏర్పాటు చేయటానికి సమూయేలుకే అనుమతిచ్చాడు. ఆ రీతిగా ఇశ్రాయేలీయులకు ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు రాజు. హల్లెలూయా. అప్పుడు సమూయేలు చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న 12 గోత్రకర్తలందరినీ కూడా రమ్మన్నాడు. ఈ 12 గోత్రకర్తల్లో తేలింది ఎవరంటే బెన్యామీను గోత్రం వారు.
బెన్యామీను కుటుంబీకులు అందరినీ కూడా రమ్మన్నాడు. ఇక మిగిలింది వారిలో ఎవరంటే కీషు కుటుంబం. కీషు కుటుంబంలో ఈ సౌలు ఉన్నాడు. వాస్తవానికి ఇదంతా జరిగే సమయానికి సౌలు ఎక్కడో గాడిదలు తప్పిపోతే వాటిని వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుడు సౌలును అభిషేకించమని సమూయేలుకి చెప్పినప్పుడు సౌలు ఆ ప్రాంతంలో లేడు, ఎక్కడో దాక్కున్నాడంట. గమనించండి. అందుకని 22వ వచనంలో మనం చూడగలిగితే, ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు ఎక్కడున్నాడు, సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చెను. సామానులో దాక్కున్నాడు అంటే ప్రజల్లోకి రావటానికి కూడా ధైర్యము చేయక ఎక్కడో దాక్కుంటే అక్కడ నుంచి సమూయేలు అతన్ని పిలిచి రాజుగా అభిషేకించాడు. 9వ వచనాన్ని మనం గమనించగలిగితే, అతడు సమూయేలు యొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి ఏమనుగ్రహించాడు? క్రొత్త మనస్సు. గమనించండి, ఏమనుగ్రహించాడంటండి? క్రొత్త మనస్సు. ఈ నూతనమైన మనస్సు అంటే మారు మనస్సు పొందిన అనుభవం సమూయేలుకు లేకపోతే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని పరిపాలించటానికి సరిపోడు. ఇది గ్రహించే దేవుడు ఏం చేశాడు? సౌలుకు క్రొత్త మనస్సును అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, 10వ వచనంలో మనం చూడగలిగితే, వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురు పడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకు వచ్చెను. క్రొత్త మనస్సు వచ్చింది, దేవుని ఆత్మ కూడా సౌలుకు వచ్చింది. అతడు వారి మధ్య ఉండి ఏం చేస్తున్నాడు? ప్రవచించటం మొదలుపెట్టాడు. గమనించండి, నూతన ఆత్మ, నూతనమైన మనస్సు, నూతన అభిషేకం ఎప్పుడైతే సౌలుకు వచ్చిందో ప్రవచించటం మొదలుపెట్టారు. అంతకు మునుపు సౌలును గుర్తుపట్టిన వారందరూ కూడా ఏమంటున్నారంటే, వీళ్ళెప్పుడు ప్రవక్తల కుటుంబంలో చేరిపోయారు అన్నట్టుగా వీరిని చూసి ఆశ్చర్యపోతున్నారు. పూర్వం అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలోనున్నాడా అని ఒకనితోనొకడు చెప్పుకొనగా, గమనించండి, ఇతను కూడా ప్రవక్తేనా? ఎందుకని అటువంటి సందేహం అందరికీ కలిగిందంటే, క్రొత్త మనసు సౌలుకు వచ్చింది, క్రొత్త ఆత్మ సౌలుకు వచ్చింది. ఆ రీతిగా గమనించగలిగితే ఇశ్రాయేలీలందరి మీద మొదటి రాజుగా సౌలు పరిపాలించటం ప్రారంభించాడు. ఒక 2-3 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా దేవుని భయము కలిగి ప్రవర్తించాడు. కానీ ఈ 2-3 సంవత్సరాల తర్వాత సౌలులో గర్వము ప్రారంభమయ్యింది. గమనించండి, సైకిల్ నేర్చుకునే వాళ్ళని చూస్తామా మనం? మొదట్లో సైకిల్ నేర్చుకునేటప్పుడు తొక్కేటప్పుడు హ్యాండిల్ ఎలాగుంటుంది? కొంత కాన్ఫిడెన్స్ వచ్చాక ఆగమని ఆగుతాడు వీడు, ఆగడు. అందుకనే జెఫన్యా గారు ఏమంటారంటే, మన వాళ్ళకి సైకిల్ ఎక్కడం వచ్చు కానీ దిగటం రాదంట. మన వాళ్ళకి సైకిల్ ఎక్కడం వచ్చు కానీ దిగటం రాదు. అందుకని ఏమొచ్చింది ఇప్పుడు వీళ్ళకి? సైకిల్ తొక్కేవారికి గనక మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎలాగైతే వచ్చిందో, సౌలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాజుగా చేసేసరికి, ఇశ్రాయేలుని పరిపాలించేసరికి ఇతనిలో కూడా గర్వం వచ్చింది. ఎంతటి గర్వం వచ్చిందంటే, గమనించండి, వాస్తవానికి ఇశ్రాయేలీలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినా సరే యాజకుని దగ్గరికి వెళ్తే యాజకుడు బలి అర్పించేవాడు, తర్వాతే వీళ్ళు యుద్ధానికి వెళ్ళేవారు. యాజకులు రావటం ఆలస్యమైందని చెప్పేసి సౌలే బలి అర్పించాడు. అంతటి గర్వము సౌలులోనికి వచ్చేసింది. గమనించండి, యాజకుడు చేసే పని యాజకుడు చేయాలి, రాజు చేసే పని రాజు చేయాలి తప్ప రాజు యాజకుని బాధ్యతలు నిర్వహించటానికి సరిపోడు. ఎందుకని? రాజు సమర్పణ వేరు, యాజకుని సమర్పణ వేరు. వీళ్ళ గోత్రము లేవి గోత్రము, యాజకులు
వారు తరం వెంబడి తరము యాజకత్వమే వారి పని, నిరంతరం దేవునితో సహవాసమే వారి పని, ప్రజల పక్షంగా ప్రాయశ్చిత్తం చేయటమే వీరి పని. రాజు ఆ పని కాదు కదా. ఇతను బెన్యామీను గోత్రానికి సంబంధించినవాడు కదా. ఈ చిన్న విషయాన్ని సౌలు మర్చిపోవటం చాలా విచారకరం. యెహోషువ ఎప్పుడైతే నాయకత్వం విషయంలో చిన్న సంక్షోభం వచ్చినప్పుడు గోత్రకర్తలందరినీ పిలిచాడు. అందరూ కూడా ఒక్కొక్క కర్రని తీసుకొని మొత్తం 12 కర్రలు అక్కడ పెడితే తెల్లారేసరికల్లా ఎవరి చేతికర్ర చిగురించిందంటే అహరోను చేతికర్ర. ఇది యాజకుని నిరంతర ప్రక్రియ లేదా నిరంతర పరంపరకు సూచనగా ఉంది. కర్ర, ఎండిపోయిన కర్ర చిగురించటం ఏంటి కదా. అటువంటి గొప్ప ప్రణాళికను లేవీయుల పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. గమనించండి. వాస్తవానికి ఆ రోజున లేవీయులు మాత్రమే ఆ బలి నర్పించే పనిలో ఉన్నారేమో కానీ ఈ రోజున రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు లేవీయుడిగానే చేశాడు. అంటే నిరంతరము రక్షించబడని వారి పక్షముగా విజ్ఞాపన చేసే యాజకునిగా చేశాడు. హల్లెలూయా. అది ఈ బాధ్యతను ఏ విశ్వాసి కూడా మర్చిపోకూడదు కదా. ఇది ఒక ఘనత అనుకోకూడదు, ఇది ఒక బాధ్యత అనుకోవాలి. సౌలులో ఎటువంటి గర్వం వచ్చేసిందంటే యాజకుడు అర్పించాల్సిన బలిని సౌలే అర్పించటం మొదలుపెట్టేశాడు. బలిని అర్పించి యుద్ధానికి బయలుదేరే సమయానికి యాజకులు వస్తున్నారు. యాజకులు ఏమనుకొని ఉండుంటారు గమనించండి. చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథంలోనే 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడగలిగితే, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదరకపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. వాస్తవానికి ఎవరు అర్పించాలి? సమూయేలు రావాలి, సమూయేలు అర్పించాలి. వారం రోజులు ఆలస్యం అయిందంట. ఆలస్యం అయ్యేసరికి అమ్మో ప్రజలు నా నుండి చెదరిపోతున్నారు, ఇక నేను ప్రజల్ని ఎలాగ సంతోష పెడతాను అనుకున్నాడేమో, ప్రజల్ని ఎలాగ అదుపు చేస్తాను అనుకున్నాడేమో. కాబట్టి ఏం చేశాడు? సౌలే దహన బలిని అర్పించేశాడు. అటువంటి గర్వంలోనికి వెళ్ళిపోయాడు. గమనించండి. వాస్తవానికి దేవుని చేత అభిషేకించబడిన వాడు, అంతమందిలో కూడా ఎన్నుకొనబడినవాడు. అందుకనే మనం చదువుకున్నాం కదా 10:24లో జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా, జనులందరిలో అతని వంటి వాడొకడును. అటువంటి వాడు ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు దిగజారిపోతూ, కారణం ఏంటో తెలుసా? అతనిలో మొట్టమొదటిగా ప్రవేశించిన పాపం గర్వం. ఈ రోజున ఈ సౌలు జీవితమే ప్రతి విశ్వాసికి కూడా ఒక సూచనగా కనబడుతూ ఉంది. రక్షించబడిన ప్రారంభ దినాలు ఎలాగున్నాయి, రాను రాను మన ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది, ఆత్మీయతలో మనం ఎదుగుతున్నామా లేదా ఒక్కొక్క మెట్టు దిగజారిపోతున్నామా? గమనించండి. యోవేలు అబియా ఆ రీతిగా చేసేసరికి సమూయేలు ఎంత బాధపడి ఉంటాడు. సమూయేలేంటి, అతనికున్న హోదా ఏంటి, దేవుడు అతని పక్షంగా చేసిన బలమైన కార్యాలేంటి, కానీ సమూయేలు ఎంత బాధపడి ఉంటాడు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక నగ్న సత్యం. గమనించండి. పిల్లల్ని దేవుని భయములో పెంచకపోతే తల్లిదండ్రులు సాక్ష్యం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అదేంటండి, వాళ్ళు భయంలో పెరగకపోతే మాకేంటంటే పోయేది నీ సాక్ష్యమే. కాదా? నువ్వు విశ్వాసంలో వెనకబడతావు, నీలో వేరు ప్రవర్తన వచ్చేస్తుంది.
ఇక మనలో దైవికమైన ఆత్మ ఏమాత్రం కూడా నిలిచి ఉండదు. లౌకిక ఆత్మ ఉంటుంది అంతే. లోకం ఏం చేసింది, మనం అదే చేస్తాం. దాన్ని సమర్థించుకుంటాం. వాళ్ళందరూ అలాగే చేశారు, నేను అలాగే చేస్తాను కదా. ఓ 2 ఎకరాలు కబ్జా చేసి రామోజీరావు చేయలేదా 1500 ఎకరాలు అంటాం. రామోజీరావు నువ్వు ఒకటేనేంటి, మన రామోజీరావు కాదురా అంటాం. అంటే ఏం పోగొట్టుకున్నాం ఇక్కడ? మనం విశ్వాసాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకు వచ్చింది ధనాపేక్ష అంటే, బిడ్డలకు నువ్వు దైవ భయాన్ని నేర్పలేదు కదా. దైవ భయాన్ని మనం పిల్లలకి నేర్పకపోతే మనం సాక్ష్యాన్ని పోగొట్టుకుంటాం, విశ్వాసంలో వెనక్కు జారిపోతాం కదా. అప్పుడు రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివినా ఉపయోగం ఉండదు. ఎందుకని? దాని ప్రకారం నువ్వు నడుచుకోలేదు. ఒక్క మొక్క కూడా దాని ప్రకారం నీకు అర్థం అవ్వలేదు. గమనించండి, ఆత్మీయత కూడా అలాగే ఉంటుందా ఈ రోజున? ఏమో, బహుశా ఆత్మీయత అలాగే ఉండొచ్చు కదా. నేను రక్షించబడి ఎంతకాలం అయ్యింది అనే ఒక రకమైన గర్వం, నేను పాడగలను అనే ఒక రకమైన గర్వం, నేను ప్రసంగించగలను అనే ఒక రకమైన గర్వం. వాస్తవానికి రక్షించబడ్డాము అనే గర్వం చాలామందికి ఉంటుంది తెలుసా. విగ్రహారాధికుల్ని చూసి చాలామంది వాళ్ళకి రక్షణ లేదండి అంట. అరే, వాళ్ళ రక్షణ కోసమే కదా దేవుడు నిన్ను రక్షించింది. ఈ సంగతి మర్చిపోతే ఎలాగ నువ్వు? ఇది మర్చిపోయి వాళ్ళకి రక్షణ లేదండి అంటే నీలో ఏం ప్రవేశించింది? సౌలుకు గనక గర్వం ప్రవేశించినట్టు మనలో కూడా గర్వము ప్రవేశించింది. గమనించండి, వాస్తవానికి మనం రక్షించబడ్డామంటే అది కేవలం దేవుని ఉచితమైన కృప తప్ప మన ప్రయాస ఏమైనా ఉందా? అందులో మన ప్రమేయం ఏమైనా ఉందా కదా. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. అందుకనే పౌలు అపోస్తలుడు అంటున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది కదా. గమనించండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. ఇది ఏంటంట? దేవుని వరమే. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది కేవలము దేవుని వరమే. కాబట్టి అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడితే ఏమొస్తుంది మనలో? అప్పుడు గర్వం వస్తుంది. అర్థమైంది ఇప్పుడు? అందుకనే రక్షణ పొందని వారిని చూసి జాలితో మనం బాధ్యత కలిగి వారి రక్షణ కోసం ప్రయాసపడాలి తప్ప వాళ్ళకి రక్షణ లేదండి, నువ్వు రక్షించబడి ఏం చేసావు అంట. నా ప్రశ్నలు ఇలాగే ఉంటాయి కొన్ని. నువ్వేం చేసావు రక్షించబడి? వాళ్ళ కోసం ప్రయాసపడాలి కదా. రక్షణ పొందుకోని వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి తెలుసుకోకుండా అలాగే లోకంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి? అందుకే దీన్ని బట్టి మనము అతిశయపడవలసింది ఏది కూడా లేదు. గమనించండి, రక్షించబడిన ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఒక ఆత్మవరాన్ని ఇస్తాడు. ప్రతి విశ్వాసికి కూడా ఇస్తాడు. కానీ ప్రతి విశ్వాసి కోరుకునే వరం ఏంటో తెలుసా? ప్రవచన వరం కావాలి. దేవుడు నీకు ఇచ్చింది ఏంటో నీకు తెలియదు, నువ్వు గ్రహించుకోవు. కానీ పక్కోడి ప్లేట్లు ఏముందో మనకు కావాలి. అది ఎందుకని? స్వస్థత వరానికి, ప్రవచన వరానికి ఉన్న డిమాండ్, క్రేజ్ ఈ రోజున క్రైస్తవ్యంలో దేనికి లేదు. స్వస్థత వరానికి ఉన్న క్రేజ్ అన్నమాట. అంటే బయట మీటింగులకి జనాలు వెళ్ళేది కూడా ఈ వరాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. గమనించండి, స్వస్థత వరం, ఇంకోటి ప్రవచన వరం కదా. మా గేద తప్పిపోయింది, ఇంటికి ఇంకా రాలేదు, ఎక్కడుంది చెప్పండి, ప్రార్థన చేయండి. ప్రవచన వరాన్ని గేదలకు వాడతావా? గొప్పడివే నువ్వు. అప్పుడు ఆయన చెప్తాడు ఏమని? పలానా డొంక రోడ్లో అక్కడ పసుపు తోట దగ్గర ఉంది అది. అప్పుడు వీళ్ళు వెళ్తారు,
వెళ్ళి తెచ్చుకుంటారు. అప్పుడు ఈ అయ్యగారు చాలా గొప్పడు, ఆయన చెప్పినట్టు జరిగింది. అప్పుడు ఆయనలో ఏమొస్తుంది? గర్వం వస్తుంది కదా. అందుకనే ఇదే పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే 11వ వచనంలో రాయబడి ఉంది కదా. 4వ అధ్యాయము 11వ వచనంలో, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. అందుకే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొంతమందిని ఎలా చేశాడు? అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని బోధకులు లేదా ఉపదేశకులుగా చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేశాడు? బోధకులుగా లేదా ఉపదేశకులుగా చేశాడు. ఈ ప్రవక్తలకి, ఈ స్వస్థత వరం ఉన్న వాళ్ళకి ఉన్న పేరు ప్రఖ్యాతల తర్వాత ఎవరికి ఎక్కువ పేరు ఉంటుందంటే ఉపదేశకులకే ఉంటుంది, స్పీకర్లకే ఉంటుంది కదా. చెవిలో దొరద పుట్టింది మీకు, ఈ ఏలు పెడితే ఎలా తృప్తిగా ఉంటుందా నీకు? ఈ ఏలు పెడితే తృప్తిగా ఉంటుందా? పెట్టు ఏలు, తృప్తిగా ఉంటుంది. మీటింగులకి వెళ్తే నీకేమి నచ్చదు, ప్రసంగం ఒక్కటే నచ్చదు, అబ్బా ఏం చెప్పారంట. అందుకనే గమనించండి, కొంతమందిని ఆయన ఏం చేశాడు? అపోస్తలులుగా, కొంతమందిని ప్రవక్తలుగా, కొంతమందిని సువార్తికులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా. ఎందుకని? ఇదంతా సంఘము క్షేమాభివృద్ధి కలగటం కోసమే. అందుకే గమనించండి, రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏదో ఒక ఆత్మవరాన్ని ఇచ్చే ఉంటాడు. కానీ మనం దాన్ని గ్రహించుకోకుండా ఏం చేస్తాం? ఈ సోకాల్డ్ బాగా పబ్లిసిటీ ఉన్న ఆ 2-3 వరాలే కోరుకుంటాం మనం కదా. 25-20 సంవత్సరాల క్రితం జనాలందరూ ఏం కోరుకున్నారు? ఏ ఉద్యోగం? సాఫ్ట్వేర్ కదా. విచారకరమైన సంగతి ఏంటంటే 25 ఏళ్ల క్రితం వాళ్ళకి ఎంత జీతం వచ్చిందో ఇప్పుడు అంతే జీతం వస్తుంది. సాఫ్ట్వేర్లు అలాగే అయిపోయినాయి కదా. కానీ అందరూ అది చేస్తున్నారు కాబట్టి మనకి అదే కావాలి అన్న ఆలోచనలో మనం వెళ్ళిపోయాం. గమనించండి, వాస్తవానికి ఈ వరాలు కలిగిన వారిలో ఖచ్చితంగా గర్వం అనేది అపవాది పెట్టేస్తాడు. గమనించండి, నేను కాబట్టి స్వస్థపరిచాను, నేను కాబట్టి ప్రవచించాను అనే దాన్ని పెట్టేస్తాడు. వాస్తవానికి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కదా. నువ్వు కాకపోతే ఇంకోడు ప్రవచిస్తాడు, నువ్వు కాకపోతే ఇంకోడు స్వస్థపరుస్తాడు, నువ్వు వెళ్ళకపోతే ఇంకోడిని పంపిస్తాడు దేవుడు, నువ్వు బోధించకపోతే ఇంకోడు ఎవరినో నిలబెట్టుకుంటాడు దేవుడు కదా. అది సాధారణంగా ఎవరైనా నన్ను పలానా ప్రాంతం పలానా మీటింగ్ అని అంటే వెంటనే ఒప్పుకుంటా, అంతేగాని ఎంతమంది వస్తారు, ఎంత ఇస్తారు, నెవర్, ఎప్పుడు అడగను. నేను ఎందుకు ఒప్పుకుంటానో తెలుసా? ఒకవేళ నేను వెళ్ళలేకపోతే అక్కడ ఎవరు ప్రకటిస్తారనే ఒక రకమైన భయం నాలో ఉంటుంది. అంతేగాని ఎవరైనా ఉంటారులే, నేను వెళ్ళకపోతే ఇంకోటి వెళ్తాడు, నిజమే. కానీ దేవుడు నాకు అప్పగించింది ఏం చెయ్యాలి కదా కదా. అందుకే ఎవరైనా అడిగారు అనుకోండి, అలాగేనండి అంట. అవునా అన్నట్టు అడావుడి చెయ్యం. ఎందుకనంటే ఇంకా అంత కడుపు నిండిపోవాలి ఆ పరిచర్యలో మనకి. ఎవరైనా అడిగితే చూద్దాంలే అని అంత కడుపు నిండిపోవాలా. గమనించండి, యేసురత్నమయ్య గారంట, యేసురత్నమయ్య గారు కానీ అమ్మగారు కానీ ఇద్దరు టీచర్లే ఆ జువ్వలపాలెంలో. దేవుడు వాళ్ళ నాకివీడి పంపించాడు.
అంతేనా? ఆకివీడు పంపించాడు పరిచర్య చేయమని. మరి ఆకివీడు వెళ్ళిన కొత్తలో యేసురత్నమయ్య గారు ప్రార్థన చేస్తుంటే రోగస్తులందరికీ నయమైపోతుందంట. వర్షం పడమంటే పడుతుందంట, వర్షం ఆగిపోమంటే ఆగిపోతుందంట. ఆయన సాక్ష్యం ఇప్పుడేం చదవండి. ఇలా జరుగుతూ ఉంటే ఆఖరికి చనిపోయిన వాళ్ళు కూడా బతుకుతున్నారంట ఆ ఏలూరుపాడు, ఆ ఉండి, ఆ ప్రాంతాల్లో. ఇలా జరుగుతుంటే ఆయనకు ఒక రకమైన గర్వం వచ్చిందంట. ఆయనే రాసుకున్నాడు ఆయన సాక్ష్యంలో, గమనించండి. ఒక రకమైన గర్వం వచ్చిందంట. దేవుడు ఒక దెబ్బ కొట్టి, ఇదంతా అపవాది కార్యం, నువ్వు గర్వించడానికి వీల్లేదు, నేను నీ చేత జరిగించుకున్న పనులు నా మహిమ కొరకే కానీ నీకు పేరు వస్తుందని కాదు అని చెప్పి దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టి మళ్ళా ఆయన్ని యథావిధిగా సువార్త పరిచర్యలో కొనసాగేలా చేశాడంట. గమనించండి. అందుకనే వరాలు ఉన్నాయని మనం గర్వించటానికి వీల్లేదు, రక్షించబడ్డామని కూడా మనం గర్వించటానికి వీల్లేదు. కారణం ఏంటంటే గమనించండి, ఇదంతా ఆయన మనకు ఇచ్చిన వరం. మనం రక్షించబడ్డామంటే దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు అంతే. మనల్ని రక్షించుకున్నాడు, ఆయన అంటే తెలియని వారికి ప్రకటించే ఒక చిన్న భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, నాశనానికి ముందు ఏం నడుస్తుందో మనందరికీ తెలుసుగా, గర్వం నడుస్తుంది. నెబుకద్నెజర్ రాజు ఆ సమయానికి ప్రపంచాన్ని అంతటిని కూడా ఏలుబడి చేసే చక్రవర్తి. కానీ తన గర్వాన్ని బట్టి దేవుడు అతన్ని 7 సంవత్సరాలు గడ్డి మేసేలాగా చేశాడు. ఎంత కరువు దేశాల్లోనైనా సరే జనాలు ఆకలితో అలమటించి చనిపోతున్నారే కానీ గడ్డి తింటున్నారా? కానీ ఏంటి, ప్రపంచానికే చక్రవర్తి ఆ రోజుల్లో నెబుకద్నెజరు. కానీ 7 సంవత్సరాలు తన గర్వాన్ని బట్టి గడ్డి మేసాడు. అందుకనే సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూడగలిగితే, నాశనానికి ముందు ఏం నడుస్తుందంటండి? గర్వము నడుస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. ఆ గర్వము, ఆ అహంకారము సౌలులో ఎలా కనిపించిందంటే, సమూయేలు రాకముందే బలిని అర్పించేంత స్థాయికి సౌలు వెళ్ళిపోయాడు. గమనించండి. ఆ రీతిగా చూడగలిగితే ఒకానొక రోజున ఈ గర్వించిన వారు కూలిపోవటం తప్పదు. ఈ రీతిగా కూలిన వారిని ఎవరు కూడా లేపనే లేరు కదా. అందుకే ఆత్మీయ జీవితంలో గర్వం అనేది ఉండనే కూడదు. ఏ కృపావరం ఉన్నా సరే, ఏ ఆత్మవరాలు ఉన్నా సరే, అది కేవలము దేవుని దానమే తప్ప ఏ మాత్రం కూడా అది మన అతిశయానికి కారణం కాకూడదు. గమనించండి. అంత మాత్రమే కాదు, సౌలు చేసిన రెండవ అతిక్రమం ఏంటంటే, మొదటిది గర్వించాడు. గర్వించి యాజకులకు బదులుగా బలిని అర్పించటం, అది మొదటి అతిక్రమం అయితే, రెండవది చూడగలిగితే 15వ అధ్యాయములో రాయబడి ఉంటుంది కదా, 9వ వచనంలో 15:9, సౌలును జనులు కూడి అడుగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. ఆ తర్వాత 10వ వచనం కూడా చదువుతారా? అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. గమనించండి, అతను నా మాటను వెనక తీశాడు, నేను చెప్పిన దాన్ని గై కొనలేకపోయాడు, చెయ్యలేకపోయాడు. అంటే ఏమొచ్చింది? ఇప్పుడు సౌలులో అవిధేయత వచ్చింది.
మొదటిగా గర్వం వచ్చింది, రెండవదిగా సౌలులో అవిధేయత వచ్చింది. అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళారు. దేవుడు సౌలుకు ఆజ్ఞాపించింది ఏంటంటే అమాలేకీయుల రాజుని, సైనికుల్ని, ప్రజలని, పశు సంపద మొత్తాన్ని కూడా నాశనం చేయమంటే సౌలు చేసిందేంటి? బలిసిన వాటిని, కొవ్విన వాటిని మాత్రం ప్రక్కన పెట్టుకున్నాడు. మిగిలిన బక్క చిక్కిన వాటిని, రోగిష్టి వాటన్నిటిని కూడా చంపేశాడు. అంటే దేవుడు చేయమన్నదేంటి? సమస్తాన్ని కూడా నిర్మూలం చేసేయి, చంపేసేయి. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు? తర్వాత ఏమైనా పనికొస్తుందేమో, ఇవేమైనా నా సైన్యంలోకి ఉపయోగపడతాయేమో కదా. కాళ్ళు, కోడిలో కాళ్ళు, తలకాయలు పడేసి మనోళ్ళు లివరు, కందనకాయలు ఏం చేస్తారు? పక్కన పెట్టుకుంటారా? ఎందుకు? నీకే పెట్టాలి. తర్వాత వేయించుకొని తింటారు. అలాగే ఇప్పుడు సౌలు కూడా ఏం చేశాడు? పనికిరాని పశువులన్నిటిని, గొర్రెలని, వీటన్నిటినీ పక్కన పెట్టేసి నీచ పశువులన్నిటిని చంపేసి పనికొచ్చే వాటన్నిటిని కూడా పక్కన పెట్టొచ్చాడు. దేవుడు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు. వాస్తవంగా మనం చూడగలిగితే ఏమందాం దీన్ని? అవిధేయత. దేవుడు ఏదైతే చేయమంటాడో అది చెయ్యకపోవటం అవిధేయత. అంతే కదా. చాలా సందర్భాల్లో విశ్వాసులు రక్షించబడినప్పుడు కూడా కొన్ని మాత్రం ఉంచుకుంటారు. కొన్ని మాత్రం ఉంచుకుంటారు. ఈ లక్షణాలు లేదా ఈ అలవాట్లు రేపొద్దున రోజున ఇవి భయంకరమైన పాపాలుగా వారి హృదయాల్లో తిష్టవేస్తాయి. ఒప్పుకోలేని భయంకరమైన పాపాలు అయిపోతాయి ఇవన్నీ. గమనించండి. అవిధేయత. హవ్వకుతో దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు అన్నీ తినొచ్చు కానీ అమ్మా, ఆ పండుని, జీవవృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలు తెలివిచ్చేదాన్ని నువ్వు తినకూడదు. కానీ వాళ్ళు చేసిందేంటి? ఆదాము హవ్వలు ఆ పండునే తిన్నారు కదా. అవిధేయత కాదా ఇది? వాస్తవానికి మొదటి మనుషులైన ఆదాము హవ్వల్లోనే అవిధేయత ప్రవేశించింది కదా. దేవుడు చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉంటే మనం మాత్రం మనకు అనుకూలంగా, మనకు నచ్చిన, మనం చేయగలిగిన వాటినే చేసి దేవునికి స్తోత్రం అంటున్నాం. కానీ ఆయన చెప్పినవన్నీ మనం చేయకుండానే మిగిలిపోతున్నాం. గమనించండి. ఏమందాం దీన్ని? అవిధేయత కదా. అవిధేయత. అదే రీతిగా మనం చూడగలిగితే సౌలులో మొట్టమొదటిగా గర్వం వస్తే, రెండవదిగా అవిధేయత వచ్చింది. మూడవదిగా మనం చూడగలిగితే 18వ అధ్యాయము 7వ వచనం నుంచి, 18వ అధ్యాయములోనే 7వ వచనం నుంచి ఒక మాట చదువుదామా? ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు ఎవరిని? శత్రువులను హతము చేసిరనిరి. ఈ మాటలు సౌలునకు ఇంపుగా నొండలేదు కాబట్టి అతడు బహు కోపము తెచ్చుకొని, దావీదుకేమో 10,000, నాకేమో 1000 అని చెప్పి రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు. ఇంకోటి, సౌలు పతనం అయిపోవటానికి మూడవ అతిక్రమం ఏంటంటే విషపు చూపు దావీదు మీద ఉంచాడు. అంటే ఇప్పుడు దావీదులో ఉన్న ఆ చిన్న తగ్గింపు, లేకపోతే దావీదులో ఉన్న దీనత్వం సౌలులో మనకు కనపట్టలేదు. ఏమనుకుంటున్నాడు? దావీదుకేమో 10,000, నాకేమో 1000. ఆహా, పాడింది ఎవరు? వాళ్ళని అనొచ్చుగా. దావీదు ఏం చేశాడు? దావీదు నీకు మేలే చేశాడు. ఫిలిస్తీన్లను ఎదుర్కోవటానికి, ముఖ్యంగా 6 మూరల జానుడు ఎత్తు ఉన్న గొల్యాతును ఎదుర్కోవటానికి భయపడుతూ వీళ్ళందరూ కూడా గుడారాల్లోనే దాక్కొని ఉంటే దావీదు ఎటువంటి యుద్ధోపకరణాలు లేకుండా వెళ్ళి గొలియాతును చంపేసి వచ్చాడే, నీకు మేలు చేశాడు దావీదు.
కానీ దావీదును పొగిడారు స్త్రీలు అన్న కారణంతో సౌలు ఎవరి మీద విషపు చూపు నిలిపాడంటే దావీదు మీదే. అంటే ఇప్పుడు సౌలులో ఏమొచ్చింది? అసూయ, ఓర్వలేనితనం వచ్చేసింది కదా. సాధారణంగా మనకంటే మన తోటి విశ్వాసులు కొంత హై హ్యాండెడ్గా కనిపించారు అనుకోండి, వారిలో వరాలు ఫలాలు ఉన్నాయని మనం గ్రహించామనుకోండి, ఇక వాళ్ళ మీద మన చూపు ఎలాగుంటుంది? చూపులాగా ఉండదు, అది స్కానింగ్ లాగా ఉంటుంది. వాళ్ళని టాప్ టు బాటమ్ ఒకసారి స్కాన్ చేస్తా, అంటే వీళ్ళకైనా అన్నట్టు, వీళ్ళేనా అన్నట్టు కదా. ఇప్పుడు ఆ రిన్నులోను టైడ్లోను ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళ బట్టలేమో మెరిసిపోతూ ఉంటాయి, ఒకళ్ళ బట్టలేమో ఏదో డల్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు అతిశయించాలి, కానీ బాగా మిలమిల్లాడే బట్టలు వేసిన ఆవిడ ఏం పట్టించుకోదు, కానీ అసలు ఈ డల్ కలర్తో ఉన్న రిన్నులో ఉండే ఆవిడ ఏం చేస్తుంది? కాస్త దూరంగా తిరుగుతూ ఉంటుంది. అంటే మనకంటే పక్క వాళ్ళు హై హ్యాండెడ్గా కనిపిస్తే మనం ఏం చేస్తాం? ఓర్చుకోలేం, అసూయ వచ్చేస్తుంది కదా. అందుకని చెప్పానుగా, చాలాసార్లు చెప్తూ ఉంటా, ప్రతి చోట చెప్తూ ఉంటా, పాడే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం పాడతారో వాళ్ళకి తెలియదు, ఆ పాడిన తర్వాత దాని పర్యవసానాలన్నీ సంఘాల మీద, సంఘ కాపరి మీదకి వస్తూ ఉంటాయి. వీళ్ళు ఎందుకు పాడతారంటే ఎందుకు పాడతారో వాళ్ళకే తెలియదు. వీళ్ళు మాత్రం ఎందుకు పాడారు? స్త్రీలు పాడారు, కానీ దాని ప్రతిఫలాన్ని ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? దావీదే అనుభవిస్తున్నారు. అంటే వాస్తవానికి సౌలులో ఈ పాపం కూడా వచ్చేసింది. గర్వం అనే పాపం వచ్చింది, అవిధేయత అనే పాపం వచ్చేసింది, ఇప్పుడు అసూయ అనే పాపం కూడా వచ్చేసింది. వాస్తవానికి విశ్వాసుల్లో గర్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఆత్మీయంగా పతనం అయిపోతారు. అవిధేయత ఉంది అంటే దేవుణ్ణి సంతోషపెట్టలేరు. ఇక అసూయ వచ్చిందనుకోండి, గమనించండి, అసలు సహవాసంలో కొనసాగలేరు. చెప్పానుగా, మనకంటే కాస్త హై హ్యాండెడ్గా కనిపిస్తాయి. పోటీతత్వం ఉండటం మంచిదే, కానీ పోటీతత్వం ఉండే చోట ఉండాలి కదా. మనకంటే పక్కోడికి 4 మార్కులు వెళ్తున్నాయి అంటే ఎందుకు వెళ్ళాలి, మనకే రావాలి 4 మార్కులు అని పోటీతో మనం చదివితే తప్పులేదు, కానీ అక్కడ మాత్రం పోనీలే అనే ధోరణి ఉంటుంది. కానీ దేవుని దగ్గర మాత్రం అసలు ఇది ఎక్కడ కనపడుద్దో తెలుసా? మనకి ఎక్కడ కనపడుద్ది ఈ పోటీతత్వం? సంఘాల్లో ఎక్కడ కనపడుద్ది అకాయ్? బైబిల్ చదవటంలో కనపడుద్ది. చూడలేదా ఎప్పుడు? ఒక రిఫరెన్స్ చెప్పిన వెంటనే 3-4 వెంటనే తీసే సంఘాలు లేవా? మనకంటే గత 10-11 ఏళ్ళుగా ఆ క్రమాన్ని మనం ఆపేసాంలేండి. నేనే చదువుకుంటున్నా కాబట్టి ఇప్పుడు ఆ పోటీతత్వం లేదు, కానీ చాలా చోట్ల ఈ పోటీతత్వం ఉంటుంది. ఇప్పుడు ముందు చదివిన వారి మీద ఎలాగుంటుంది, మిగతా వారికి కొంత ఓర్వలేనితనం ఉండిపోవచ్చు. సౌలులో ఇప్పుడు అదే వచ్చేసింది. ఏమంటున్నాడు గమనించండి, నాకు వేల కొలిదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అను కొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. గమనించండి, గర్వం వచ్చేసింది, అవిధేయత వచ్చేసింది, అసూయ వచ్చేసింది. వాస్తవానికి అవిధేయతను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అవిధేయత చెప్పినట్టు చేయకుండా, దేవుడు చెప్పిన వెంటనే చేయకుండా కొన్ని ఆపేస్తాం చూడండి. దేవుడు కొన్ని విడిచిపెట్టుకోమంటాడు అనుకోండి, మనల్ని విడిచిపెట్టుకోం కదా. దేవుడు కొన్నిటిని అసలు వదిలే అంటాడు, వదలం. ఇవి ఒకానొక రోజున భయంకరమైన పాపంగా మన జీవితాల్లో మారతాయి. మనం అనుకోవచ్చు ఇవన్నీ చిన్నయేగా, ఇవన్నీ చాలా చిన్నయేగా అని మనం అనుకోవచ్చు. కానీ గమనించండి, సౌలు తన చివరి దినాలలో ఎంతటి భయంకరమైన పాపంలో పడిపోయాడంటే గమనించండి. తన చివరి దినాలలో 28వ అధ్యాయంలో మనం చూడగలిగితే 8వ వచనంలో రాయబడి ఉంటుంది, 28:8. కాబట్టి సౌలు ఏం చేశాడు? మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి
కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాన్ని రప్పించుమని కోరగా. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తన ఆఖరి రోజుల్లో, తన జీవితంలో ఆఖరి రోజుల్లో ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచం దగ్గరికి వెళ్ళాడు కదా. అది కూడా ఎలాగ వెళ్ళాడు? మారు వేషంలో ముసుగు వేసుకొని రాత్రిపూట. వాస్తవానికి తను రాజ్యాన్ని పరిపాలించటం ప్రారంభించిన రోజుల్లో ప్రార్థనా మంటతో ఇతను చేసిన పని ఏంటంటే, ఈ సోది చెప్పే వారిని, ఈ కర్ణపిశాచాల వారిని, ఇటువంటి వారందరినీ కూడా దేశం నుంచి వెళ్ళగొట్టేశాడు. అలాంటి సౌలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు ఆఖరి రోజుల్లో? అర్థమైందా అవిధేయత అంటే ఏంటో? దేన్నైతే నువ్వు వదులుకోలేదో అది నీ జీవితంలో అలా ఉండిపోయిందనుకోండి, ఒకానొక రోజున అది భయంకరమైన పాపంగా మిగిలిపోతుంది. మనం అనుకోవచ్చు చిన్నయ్యేగా. ఎందుకు వెళ్ళాడు అంటారు? దేవుడంట ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్తున్నప్పుడు 28వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు ఇతనితో మాట్లాడలేదు. ఇతనితో ఏమాత్రం కూడా ఇతని ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. దాంతో ఎవరిని ఆశ్రయిస్తున్నాడు ఇప్పుడు సౌలు? కర్ణపిశాచం గలవారిని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నకిలీ ఆత్మను తీసుకొస్తారు కదా. కర్ణపిశాచం అంటే మీకు తెలీదా? సోది చెప్పటమా? ఇంచుమించు అలాంటిదే. ఇంచుమించు అలాంటిదే. వాళ్ళు వచ్చి చాట్లో బియ్యం వేసాక వాళ్ళు ఏదో మనం ఎవరో పేరు అడిగితే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు, వాళ్ళు నాకు ఇంత ఇమ్మన్నారు, అయ్యమ్మన్నారు, ఇమ్మన్నారు అని చెప్తారా? అదే ఇది కూడా అదే. ఇంతకీ సౌలు వెళ్ళి ఎవరిని అడిగాడో తెలుసా? సమూయేలుతో మాట్లాడతానన్నాడు. సమూయేలు అప్పటికే చనిపోయి పరదైసులో ఉన్నాడు. ఎవరితో మాట్లాడతాడంట సౌలు ఇప్పుడు? సమూయేలుతో మాట్లాడతాడంట. బతికొండగా మాట్లాడచ్చుగా, చనిపోయాక వాళ్ళు ఎక్కడో. పరదైస్ అంటే ఏంటన్నా? పరిశుద్ధుల విశ్రాంతి స్థలం. విశ్రాంతి తీసుకునేవాడిని ఎందుకు మళ్ళీ పిలవటం కదా. నువ్వు నిద్రపోతుంటే నిన్ను లేపారనుకో, నీకు ఎంత చిరాగ్గా కోపంగా ఉంటుంది. అలాంటిది వీళ్ళు పరదైసులో విశ్రాంతి తీసుకుంటే వీళ్ళకి ఎంత చిరాగ్గా ఉంటుంది కదా. ఇంతకాలం ప్రవచించాడు, ఇంతకాలం యాజకుడిగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, ఇశ్రాయేలీయులకు చాలా సేవ చేశాడు. అలాంటి వాడు రెస్ట్ తీసుకుంటే అతన్ని ఎందుకు కలపటం కదా. 28వ అధ్యాయంలోనే గమనించండి, 28, 9 చదువుతారా? ఆ స్త్రీ ఏమంటుంది? ఇదిగో సౌలు చేయించింది నీకు తెలీదా? కర్ణపిశాచము గలవారిని, చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేశాను కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో నేను. అందుకు సౌలు ఏమంటున్నాడు? యెహోవా జీవముతోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రం కూడా రాదు. ఇంకేమంటున్నాడు గమనించండి. 11వ వచనంలో 2వ భాగాన్ని చదువుతారా? ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేనెవనిని రప్పింపవలనని అడుగగా అతడు ఎవరినంట? సమూయేలును రప్పింపవలననెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి నీవు సౌలువే కదా. అందుకే ఏమంటున్నాడు సౌలు? నువ్వు భయపడద్దమ్మా, నీకు ఏమి కనబడినదని అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను నేను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందున అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు ఏమంటున్నాడు? అతడు సమూయేలని తెలుసుకొని సాగిలపడి. వాస్తవానికి సమూయేలు ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు. మనకి ధనవంతుడు లాజరు ఉపమానం అందరికీ తెలుసు కదా. ఈ అగ్నిగుండంలో పడిపోయి నరకంలో యమయాతన పడుతున్న ఈ ధనవంతుడు ఏమంటున్నాడు? అదిగో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు లాజరు, అతన్ని పంపించు, కాస్త 4 చుక్కలు నా నాలుక మీద వేస్తాడు అంటే. అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటానికి మధ్యలో ఏముంది? వన్స్ అక్కడికి వెళ్ళాక బయటకు వచ్చే అవకాశం ఉంటే ఎంతమంది రారు మన దగ్గరికి? కానీ ఇప్పుడు వచ్చింది సమూయేలు కాదు,
సమూయేలు రూపములో ఉన్న సాతాను కదా. జనాలు ఇలాగే మోసపోతున్నారు. ఇంతకీ ఇంత ఆత్మీయత కలిగిన సౌలు ఒకానొక రోజున కర్ణపిశాచం మీద ఆధారపడ్డాడు అంటే ఎంత భయంకరమైన సంగతి కదా. రక్షించబడిన వారిలో గర్వం వచ్చిందనుకోండి, ప్రభువుని స్తుతించటం మానేస్తారు. వారిలో అవిధేయత వచ్చిందనుకోండి, ప్రభువుని సంతోషపెట్టడం మానేస్తారు. వారిలో అసూయ వచ్చిందనుకోండి, సహవాసమే మానేస్తారు. వారికి ఇటువంటి లౌక్యమైన విధానాలు, లౌకిక పద్ధతులు అలవాటైనవి అనుకోండి, ఇక దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. అందుకని మన ఆత్మీయతను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. గమనించండి, వచ్చింది ఎవరు? ఇప్పుడు సాతానే వచ్చాడు. కానీ సౌలేమనుకుంటున్నాడు? సమూయేలే వచ్చాడు అనుకుంటున్నాడు. అందుకనే మనం చూడగలిగితే 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుతారా? ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే ఎలాగొస్తున్నాడు? వెలుగు దూత వేషము ధరించుకుంటున్నాడు. ఇంకా గనుక వాని పరిచారకులు ఏం చేస్తున్నారు? నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చెప్పున వారికి అంతము కలుగును. సాతానే దేవదూత వేషం వేసుకొని వస్తుంటే, సాతానే సమూయేలు వేషం వేసుకొని వస్తుంటే, సాతాను అనుచరులు ఇంకా ఏ వేషం వేసుకొని వస్తారంట? గమనించండి, నీతి పరిచారకుల వేషము ధరించుకుంటారు కదా. నీతి పరిచారకుల వేషం ధరించుకుంటారు, కానీ లోపల మాత్రం లౌక్యం అలాగే ఉంటుంది. ఉన్నప్పుడు వారి నోట నుంచి వచ్చే మాటలేంటో తెలుసా? అభిషేకము, సమర్పణ, ఇంకేమొస్తాయి? ఈ మాటలన్నీ వస్తాయి వాళ్ళల్లో. కానీ లోపల మాత్రం ఆ లౌక్యం పోదు. కానీ వెలుగుదూతలాగానే వారు మాట్లాడుతూ ఉంటారు. గమనించండి. అందుకనే ఏ యుద్ధంలో అయితే దేవుడు సౌలుతో మాట్లాడలేదో ఆ యుద్ధంలో ఫిలిస్తీయులు గెలిచారు. సౌలుని అతని 3 కుమారుల్ని కూడా చంపేశారు. అందుకనే గమనించండి, ప్రతి ఒక్కరూ కూడా సౌలును దృష్టిలో ఉంచుకొని వారి ఆత్మీయతను కాపాడుకోవాలి. లేకపోతే ఒక్కొక్క మెట్టుగా సౌలు ఆత్మీయతలో వెనక్కు తగ్గుతూ వచ్చాడు. తన ప్రవర్తన అంతా కూడా పాడు చేసుకున్నాడు. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే 19:16, ఆజ్ఞ గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. గమనించండి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా సమూయేలు దగ్గరికి వచ్చేమన్నారు? అయ్యా, నీ కుమారులైన యోవేలు కానీ అబియా కానీ నీ ప్రవర్తన వారిలో లేదు. కాబట్టి మాకేం కావాలి? న్యాయాధిపతి కాదు, రాజు కావాలి మాకు. ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా సౌలు వచ్చాడు. కానీ గమనించండి, ఆత్మీయతలో జారిపోయాడు. ఎంత విచారకరం అదా. రక్షించబడిన ప్రారంభ దినాలు మంట కలిగి దేవుని కొరకు రగిలించబడి ఉజ్జీవంతో జీవించిన రోజులే. కానీ రాను రాను ఆత్మీయతలో జారిపోతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా దాని వలన? కదా, ఏమైనా ఉపయోగం ఉంటుందా? గమనించండి. అందుకని గడిచిన వారాల్లో కూడా మనం పౌలు అపోస్తలుడు తిమోతితో మాట్లాడుతూ ఏమన్నాడు? మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈ మాట అనగలమా మనం? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. చెప్పాను కదా, పిల్లలను దేవుని భయంలో నడిపించకపోతే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేము, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోలేము. అందుకని సౌలు
ప్రారంభ దినాల్లో ఆ రీతిగా ఉన్నాడు, కానీ రాను రాను ఏమైపోయాడు కదా. అందుకనే పౌలపోస్తలుడు తిమోతికి రాస్తూ ఒక సేవకుని గురించి ప్రస్తావిస్తున్నాడు 4వ అధ్యాయములో. ఇదే పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడు? దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఏం చేశాడు దేమా? ప్రారంభ దినాల్లో అయితే పౌలును వెంబడించిన వాడే, కానీ రాను రాను ఏం చేశాడు? నన్ను విడిచిపెట్టేశాడు, ఈ లోకంతో స్నేహం చేశాడు, తెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోయాడు. ఇటువంటి సాక్ష్యాన్ని పొందుకుందామా మనం? పౌలపోస్తలుడు ఇచ్చిన సాక్ష్యం ఏమంటున్నాడు? మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. కానీ దేమాకున్న సాక్ష్యం ఏంటి? దేమా నన్ను విడిచిపెట్టేశాడు, లోకాన్ని స్నేహించాడు, తెస్సలోనిక పట్టణానికి వెళ్ళిపోయాడు. తెస్సలోనిక పట్టణం అంటే మన యవనస్తులకు అర్థం కావాలంటే, ఈ రోజుల్లో గోవా ఎలాంటిది, ముంబై ఎలాంటిది, ఆ రోజుల్లో తెస్సలోనిక కూడా అలాంటిదన్నమాట. భక్తిని విడిచిపెట్టేశాడు, తెస్సలోనిక పట్టణానికి అనగా లోకంలోనికి వెళ్ళిపోయాడు. అందుకనే గమనించండి, శరీరాన్ని నలగొట్టుకొని శరీరాన్ని లోబర్చుకొని మన ఆత్మీయతను మనం కాపాడుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని, మన సొంత రక్షణని భయముతో వణుకుతో కాపాడుకునే వారంగా మనము ఉండాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితం పట్ల మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనల్ని మనం కనపరుచుకోవటం కంటే ప్రభువుని కనపరచటం అనేది ముఖ్యమని ఎంచాలి. అప్పుడే మన ఆత్మీయతను మనం కాపాడుకుంటాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. సౌలులో వచ్చిన గర్వము, సౌలులో వచ్చిన అవిధేయత, సౌలులో వచ్చిన అసూయ, లౌక్యము, ఇవన్నీ కూడా సౌలును ఆత్మీయంగా పతనం చేసేసాయి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, సౌలును దృష్టిలో పెట్టుకొని మన ఆత్మీయత ఈ రోజున ఎలాగుందో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. రక్షించబడి అనేక సంవత్సరాలు అయ్యిందన్న ఆత్మీయ గర్వంలో ఉంటున్నామా? ప్రభువు చెప్పిన దానికి లోబడకుండా అవిధేయతలో ఉంటున్నామా? తోటి సహోదరులు వరాలు కలిగి ఉంటున్నారని అసూయతో ఉంటున్నామేమో? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మన ఆత్మీయతను కాపాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, సౌలును మా ముందుంచారు, ఆత్మీయతలో పతనమైపోయిన స్థితిని చూశామయ్యా. అటువంటి పరిస్థితులను ప్రభా మేము దృష్టిలో ఉంచుకొని మా ఆత్మీయతను మేము కాపాడుకోవటానికి, ముఖ్యంగా నిన్ను వెంబడిస్తూ నీ కొరకు సాక్షులుగా మేము ఉండే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో నింపండి. ప్రతి అవసరతను తీర్చమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే